ప్రేమామృతం నిలుని రజవు ఈనాటికి రుణం తీరదు ఏనాటికి నిలుని రజవు ఈనాటికి రుణం తీరదు ఏనాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా పొందగా మనం ఈ మాట విని ఉంటాం. మనం రక్షింపబడిన నాటి నుండి ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నా. ఆ మాట చెప్తూ కింద వచనాల్లో చెప్పబడిన మాట మనం చదువుదాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద ఏం చేయమంటున్నాడండి దేవుడు? నేర్చుకోనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు వద్ద మనము నేర్చుకోవాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అయితే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును, మీరు మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన యొద్ద ఒకటి నేర్చుకోమంటున్నాడు. ఏమి ఆయన యొద్ద నేర్చుకోవాలి? ఈరోజు వాక్యదానంలో నేను ఆయన యొద్ద నేర్చుకోవలసిన విషయాల గురించి 2 విషయాలు మీ మధ్యన ఉంచి నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఆయన వద్ద ఏమి నేర్చుకోవాలి? డ్యూటోనామీ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు
నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఆయన యొద్ద ఏం నేర్చుకోవాలి అంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములు ఇన్నయు నాకు భయపడ నేర్చుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొద్ద మనం ఏం నేర్చుకోవాలి? దేవునికి భయపడతా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో దేనికి భయపడాలో దానికి భయపడతలేదండి. దేనికి భయపడాలో దానికి భయపడలేదు, కానీ దేనికి భయపడవలసిన అవసరము లేదో దానికి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. ప్రజలకేంటో అనేకమైన భయాలు. నీకేం భయం రా అని అడిగితే ఒక్కొక్కడికి ఒక్కో భయం. నాకు అదంటే భయం, నాకు చీకటంటే భయం, నాకు కొన్ని విషయాలంటే భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. ఈ రోజుల్లో మానవుడు దేనికి భయపడాలి దానికి భయపడతల్లా, కానీ దేనికి భయపడని అవసరం లేదు. అసలు భయమే అక్కర్లేని వాటి విషయంలో మనం చాలా భయపడిపోతూ ఉంటాం. ఈ రోజుల్లో దేవుడు అంటున్నాడు, మనము దేవుని ఎదుట దేవునికి భయపడ నేర్చుకోవాలి. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అనవసరమైన విషయాల్లో భయపడుతూ ఉంటాం, కానీ భయపడవలసిన దేవునికి మనం భయపడటం లేదు. దేవునికి భయపడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాల్సిన ఈ ఆత్మీయ జీవితంలో మనం దేవునికి భయపడకుండా అనేక విషయాల గురించి భయపడిపోతూ ఉంటున్నాం. ఒకనొక రోజట ఇటు రీతిగానే సాయంకాల సమయంలో చర్చిలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. మంచిగా వాక్యం చెప్తూ ఉన్నారు. అసలు సాతానుగాడు ఎలా ఉంటాడు? సాతానుగాడు నల్లగా ఉంటాడు, లేకపోతే సాతానుగాడు కొమ్ములు వేసుకుని 2 కొమ్ములు వేసుకుని భయానకంగా ఉంటాడు. ఆడు 2 ఎత్తుపల్లు వేసుకుని ఏయో 2 అటు ఇటు అలా ఉంటాడు అని సాతానుగాడి నుంచి వివరించేస్తున్నాడంట పాస్టర్ గారు. ఎలా వివరిస్తున్నాడండి? అచ్చుదిద్దునట్లు, కళ్ళకి కదిలినట్లు, కళ్ళకి కనపడినట్లు. కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఇంకా సినిమా చూసినట్లే ఉంటది, ఆ తెర మీద కనిపించేసినట్లే ఉంటది. ఈ పాస్టర్ గారు కూడా అటు రీతిగానే సాతానుగాడు ఎలా కనబడతాడు అని వివరించేస్తున్నాడంట. కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటున్నారు. అలా చెప్తూ ఉండగా అది క్రిస్మస్ సీజన్ అన్నమాట. క్రిస్మస్ సీజన్లో ఏం జరుగుతాయండి? సాధారణంగా నాటికలు గట్ట కొన్ని జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రాములు గట్ట. అదే మార్గంలో ఈ కాలనీలో ఈ చర్చ్ ఉంది, ఇంకో కాలనీలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుందంట. ఆ క్రిస్మస్ ప్రోగ్రామ్ లో ఒకడు వేషం వేసాడంట. ఏం వేషం వేసాడండి? సాతానుగాడి వేషం వేసేసాడు. సాతానుగాడి వేషం వేసి ఆ వేషం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం రా, వేషం ముగించుకుని ఆ నాటికి ముగించుకుని ఇంటికి వెళ్ళిపోదాం రా అని ఆ మార్గం గుండా బయలుదేరుతూ వస్తున్నాడు. తీరా చూస్తే ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పే మార్గంలోనే నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే సడన్ గా వాక్యం ఆ మార్గం గుండా వెళ్తుంటే మబ్బులు వచ్చినాయంట. మబ్బులు వచ్చి చిన్నగా చినుకులు ప్రారంభిస్తూ ఉన్నాయి. అయ్యో ఈ వర్షంలో ఎక్కడ తడిసిపోతామని మార్గంలో అటు ఇటు చూస్తున్నా, ఏ ఇంట్లో దూరాలి, ఎక్కడ దూరాలని. అక్కడ చూస్తే పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తూ ఉన్నాడు అనమాట. వాక్యం మంచిగా చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. సాతానుగాడు ఎలా ఉంటాడు, జాగ్రత్త, సాతానుగాడు ఎలా ఉంటాడు, సాతానుగాడు అలా ఉంటాడు అని ఎంతో చెప్తూ ఉన్నాడట. చెప్తుంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, ఎలాగో వర్షం వస్తుంది కనుక తడిసిపోతాం కాబట్టి కాసేపు ఆ చర్చగా కనబడుతున్నాడు. అయ్యో సాతానుగాడు గురించి నేను ఎంతగా చెప్తున్నాను, సాతానుగాడు వచ్చేసాడని ఈ పాస్టర్ గారు భయపడి పరుగు వెనక్కి పరిగెడతాం, అయ్యో సాతానుగాడు వచ్చేసాడని వెనక్కి పరిగెడతాం ప్రారంభించారంట. ఈ సంగతి ఏంటి? ఆ పాస్టర్ గారు పరిగెడుతున్నారు, ఇప్పటి వరకు మంచిగా వాక్యం చెప్తున్నాడు, సాతానుగాడు ఎలా ఉంటాడని ధైర్యంగా వాక్యం చెప్తున్నాడు, పాస్టర్ గారు ఏంటి ఇలా పరిగెడుతున్నాడండి. వీళ్ళందరూ వెనక్కి చూస్తే ఎవరు కనబడుతున్నారండి? ఇప్పుడు వరకు సాతానుగాడి గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదే రూపం, అదే రీతిగా ఉన్నాడు. అయ్యో సాతానుగాడు వచ్చేసాడని వీళ్ళు కూడా, సంఘం కూడా పరిగెట్టేస్తుందంట.
సంఘం ఒక్కడ మిగలలేదు. చివరికి ఒక ఆమె ప్రార్థనలో కొంతమంది మంచి వరం కలిగి ఉంటారండి. మంచిగా వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు చక్కగా గుర్ర పెట్టి నిద్రపోతుందండి. ఈవిడ ఏం చేస్తుందంటే చక్కగా వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు. వాక్యం చెప్తుంటే కొంతమంది ఈ ఆశీర్వాదం ఈ దీవెన కలిగి ఉంటారు. ఎవరైతే వాక్యం మొదలెడితే చాలు నిద్ర వచ్చేస్తా ఉంటది. ఇక ఆమె చక్కగా నిద్రపోతుందంట. ఎవరు ఏమయ్యారో తెలీదు, పాస్టర్ గారు ఏమయ్యాడో తెలీదు, సంఘం ఏమయ్యారో తెలియదు, చక్కగా నిద్రపోతుందంట. ఈ యాసం వేసుకున్న వ్యక్తి వచ్చి డోర్ దగ్గర నిలబడి, ఏంటబ్బా నేను ఇలా వచ్చాగానే పాస్టర్ గారు పరిగెట్టేశాడు, సంఘం అంతా పరిగెట్టేసింది. చివరికి ఒక ఆమె ఉందని లోపలికి వెళ్ళి ఆమె దగ్గరికి, ఎలాగో ఈమె ఉంది కదా అని ఆమె దగ్గర నిలబడ్డాడంట. చివరికి ఆమె నిద్ర మేలుకుని చూసే లోపలికి ఎవరు కనపడుతున్నారండి? ఎదురుగానే సాతాను గడి కనిపెడుతున్నాడు. ఈమెమనుకుంది, అందరూ ఎత్తపడిపోయారేమో, నేను ఒక్కదానే మిగిలిపోయాను బాబోయ్, సాతాను గడి నన్ను నరకానికి తీసుకెళ్లిపోతాకు వచ్చేసాడేమో అనుకుందంట. ఇక నరకానికి తీసుకెళ్లిపోతాకు వచ్చేసాడేమో అనుకుని సాతాను గాని ఎదురుగా చూడంగానే ఈవిడ ప్లేట్ మార్చేసింది. అప్పటి వరకు భయభక్తులు కలిగి నేను భక్తురాలని చెప్పే వ్యక్తి ఇప్పుడు ప్లేట్ మార్చేసి సాతాను గారితో ఏం చెప్తుందంట, తను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటుంది. ఇదిగో నేను నీ పార్టీయే, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, చర్చిలోకి వచ్చానని అనుకుంటున్నావేమో, లేదు లేదు నేను యేసు ప్రభు పార్టీ కాదు నీ పార్టీ అని పార్టీ మార్చేసిందంట. కొంతమంది పార్టీలు మార్చేస్తా ఉంటారు. పార్టీ మార్చేసినట్టు ఈవిడ కూడా పార్టీ మార్చేసి తన తప్పులు, ఇదిగో నేను నీ పార్టీ, నేను ఎందుకంటే నేను చెప్పనా నీ పార్టీ అని ఎలా రుజువు చెప్పనా అంటే, అతను ఆట పట్టించడానికి యాసం వేసిన వ్యక్తి నా పార్టీ అంటున్నావు, దానికి రుజువేంటి అని అడిగాడంట. రుజువేంటని అడిగితే, రుజువేంటని అడుగుతావా, నేను అది చేశాను ఇది చేశాను ఆ దొంగతనం చేశాను, నేను నీ పార్టీయే అని మొత్తం ఒప్పేసుకుంటుందంట. దేవుని దగ్గర ఒప్పుకోరు, సాతాను గారి దగ్గర ఒప్పేసుకుంటుందంట. ఒప్పేసుకుంటుంటే చివరికి అతను ముసుగు తీసాడంట. ఏం తీసాడు? సాతాను గారు కొమ్ములు వేసుకున్న ముసుగుంటది కదా, అప్పుడు ముసుగు తీసే లోపలికి ఎదురుగా ఉన్న వ్యక్తి తన భార్య, ఎదురుగా వేషం వేసిన వ్యక్తి తన భర్తే. ఎవరండి? ఏమే ఇన్ని తప్పులు చేసి నాకు తెలియకుండా ఇన్ని తప్పులు చేస్తావని నడు ఇంటికి పద అని పట్టుకుని బాధుడు ఇంటి దగ్గర బాధుడు. ఈ రోజుల్లో సాతానుగాడు అంటే దేనికి భయపడాలో మనం దానికి భయపడతలేదు, కానీ దేనికి భయపడకూడదో దానికి భయపడుతున్నాం. అనవసరమైన విషయాల్లో భయపడుతున్నాం, కానీ దేవునికి భయపడటం లేదు. ఈరోజు దేవుడు నీ నుండి కోరుకుంటున్నది ఏమిటంటే దేవునికి భయపడాలి. ఈరోజు ఏం నేర్చుకోవాలి మనం అంటే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అబ్రహాము ఒకరోజు తన భార్యని వేసుకుని వేరే దేశానికి ప్రయాణమై వెళ్ళాడట. ఆ వేరే దేశానికి ప్రయాణమై వెళ్తూ ఆయన చెప్తూ ఉన్నాడు తన భార్యతో, ఇదిగో మనం వెళ్తున్న దేశంలో ఎవరు ఎలా ఉంటారో మనకు తెలీదు, ఎందుకంటే వారు నిన్ను ఒకవేళ నా భార్య అని తెలిస్తే నన్ను చంపేసి నిన్ను వారు అపహరిస్తారేమో, నిన్ను తీసుకెళ్ళిపోతారు, నిన్ను నిమిత్తం నన్ను చంపేస్తారేమో, అందుకని నువ్వు నాకు భార్య అని చెప్పద్దు, ఏమని చెప్పవు, సహోదరి చెల్లి అని చెప్పు అని చెప్పి తీసుకెళ్ళాడంట. చెప్పిన రీతిగా చెల్లి అని చెప్పుకుంటూ ఉంది, అలా సాగుతోంది. ఆ దేశపు రాజు అబీమెలెకు ఆమె అందంగా ఉండటం చూసి తీసుకువెళ్ళి తన రాజ్యానికి తెప్పించుకున్నాడంట. తన రాజ్యానికి చెప్పించుకున్నప్పుడు ఇక దేవుని కోపం ఆ రాజ్యం మీద వచ్చింది. ఇక ఆ గర్భాలన్నీ మూయబడ్డాయంట, శాపము ఎలబడి చేస్తూ ఉంది. అప్పుడు దేవుని దర్శనం అతనికి వచ్చింది, ఇదిగో నీవు తీసుకున్న భార్య, నీవు తీసుకొచ్చిన ఆమె దైవజనుని భార్య, ఆమె విషయమై నువ్వు జాగ్రత్త సుమి అని దేవుడు గద్దించినప్పుడు అబ్రాహాముని పిలిచి, ఇంత పాతకం నా మీదకి ఎందుకు తీసుకొస్తావయ్యా, ఇదిగో నీ సహోదరి అని చెప్పడం వల్లే కదా నేను తీసుకొచ్చి నా రాజ్యంలో నా దగ్గర పెట్టుకున్నది, నువ్వు ఎందుకు నా దగ్గర అబద్ధం చెప్పావు, నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏంటయ్యా అని చెప్పినప్పుడు అబ్రాహాం అంటున్నాడంటే ఏం చెప్తున్నాడు, ఈ ప్రాంతము
దేవుని భయము లేనిదై ఉన్నది. ఏంటండి? దేవుని భయం ఈ ప్రాంతంలో కొద్ది కూడా లేదు. అందుకే నేను ఆ రీతిగా చెప్పవలసి వచ్చిందని చెప్పాడు. కొన్ని ప్రాంతాల్లో దేవుని భయం అనేదే లేదు. దేవుని యందు భయం లేక తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. దేవుని యందు జీవిస్తున్నాము, భక్తి కలిగి ఉన్నాము అని పేరుకు మాత్రం భక్తి కలిగి జీవిస్తున్నావు, కానీ నిజముగా నీలో దేవుని యందు భయం ఉందా? దేవుని యందు భయం ఉంటే నీ క్రియలేవి? ఆయన ప్రకారంగా జీవిస్తున్నావా? ఆయనకి భయపడుతూ జీవిస్తూ ఉన్నావా? ఒకానొక దినం అబ్రహాము కూడా పరీక్ష పెట్టాడు దేవుడు. ఈయన నిజంగా నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఈయన నా యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడా? నేను ఆశీర్వదించిన కొలది ఇతను భయభక్తులు కలిగి దేవుని వాక్యం చెప్తా ఉండంటే అక్కడ ఒక కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలండి, అటు ఇటు చూడద్దు. ఒక కుర్రవాడు ఏం చేస్తున్నాడంటే కబడ్డీ ఆట ఆడుతున్నాడంట. కబడ్డీ 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 అని ఆట ఆడుతున్నాడు. కుర్రోళ్ళు బాగా ఆటలాడుకుంటూ ఉంటారు కాబట్టి కబడ్డీ ఆట ఆడి 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 అలిసిపోయాడంట. వాళ్ళ నాన్న అమ్మ చర్చికి వెళ్తా ఉన్నారు, మీటింగ్ కి వెళ్తా ఉన్నారు. మీటింగ్ కి వెళ్తూ ఒరే చర్చి జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది, రారా అని చెప్పి గట్టిగా కేకేస్తే వాళ్ళ నాన్న మాటకి భయపడి స్నానం చేసి వేడివీన నీళ్లతో స్నానం చేసి బట్టలు వేసుకుని ప్రార్థనా మందిరానికి వచ్చి ఆ చివర్లో కూర్చున్నాడంట. కుర్చీలో కూర్చుని పాటలు పాడుతూ ఉంటే, దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ మంచి గొంతుకును వింటూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడంట. ముందు చాలా మంది అందరూ కూర్చుని దేవుని స్తుతిస్తూ ఉంటే ఈ కుర్రాడు వేడి నీళ్ళు వేసుకుని వచ్చాడేమో, హాయిగా నిద్రపోయాడు. నిద్రపోయి నిద్రలో ఉంటే బాగుండు కానీ నిద్రలో కలకంటున్నాడంట. ఏ కలకంటున్నాడయ్యా అంటే కలలో కూడా కబడ్డీ ఆడుతున్నాడంట. వీడు కబడ్డీ 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 అంటున్నాడంట. కబడ్డీ ఆడుకుంటా ఆ బరిలోకి వెళ్ళి ముట్టుకొని వద్దామని చెప్పేసి ముట్టుకొని వస్తా ఉంటే ఒకడు గట్టిగా కాలు పట్టుకున్నాడంట. కాలు పట్టుకుంటే నేను ఎలాగన్నా గెలవాలని చెప్పేసి కాలు గట్టిగా లాగి పెట్టి తన్నాడంట. కలలో తింటే బానే ఉంటది కానీ వీడు ముందున్న తాతగారు కూర్చున్నాడంట. ఆ తాతగారిని లాగి పెట్టి ఒక్కటి తన్నగానే తాతగారు బొక్కబోర్ల పడిపోయాడంట. బొక్కబోర్ల పడిపోయి అమ్మో బాబోయ్ అంటూ ఉంటుంటే అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. అందరూ ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళిపోయి తాతయ్య గారికి ఏమైపోయిందని చూస్తే తాతయ్య గారు అంతా లేచి నుంచుని అమ్మ అమ్మ అనుకుంటూ లేచి నుంచుని ఆయన కొట్టద్దు, పిల్లను కొట్టద్దు, చాలా మంచి పని జరిగింది, ఎందుకో తెలుసా ఆడు కొట్టగానే నాకున్న గూని నడుమల్లా స్ట్రైట్ అయిపోయింది అన్నాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఆ తాతగారికి గూని నడుము ఉందంట. ఆడు తన్నికి, ఆ పవర్ఫుల్ తనికి ఆడు నడుము స్ట్రైట్ అయిపోయిందంట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అజాగ్రత్తగా కూర్చోకూడదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. లేకపోతే మీలో ఎవరైనా నిద్రపోయి తలలు పట్టుకుని అంట్లు తోగుతా ఉంటారు, అదే గిన్నె అనుకుంటారు, లాగి పెట్టి కిందేసి కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి మాటలో మనం జాగ్రత్తగా విన్నాం. మన ప్రభువు ఎన్నో నామాలు ఉన్నాయి. యేసు ప్రభు వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒక శ్రేష్టమైన పేరుని మీకు వివరిస్తాను. ఆ పేరు ఏంటంటే ఆయన పేరు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారముగా మీరును పరిశుద్ధంగా జీవించనని యేసుక్రీస్తు ప్రభువారు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క మాటను మీకు చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఆ మాటను మనము చూడొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట నుంచి చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన పేరు ఏంటంటే పరిశుద్ధుడు అని పేరు. మనం పట్టుకున్న గ్రంథం, ఆ గ్రంథం
ఓపెన్ చేయక ముందే గ్రంథం పైన రాసి ఉంటది. ఏమని రాసి ఉంటదంటే పరిశుద్ధ గ్రంథము అని రాసి ఉంటది. ఏ గ్రంథానికి ఆ పేరు లేదు, మన బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని రాయబడి ఉంది. ఎందుకు అనంటే ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని పేరు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్న మనం, నువ్వు నేను ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటుంది. ఇదే మాట పాత నిబంధనలో గ్రంథంలో లేవియాకాండము 11వ అధ్యాయము 44వ అధ్యాయము 45వ వచనంలో కూడా రాయబడి ఉంది. ఏమని? నేను పరిశుద్ధునయ్యా, నేను పరిశుద్ధుని, అందుకనే మిమ్మల్ని అన్య జనుల్లో నుండి మిమ్మల్ని పిలిచాను, మీరు కూడా పరిశుద్ధంగా జీవించడానికి. దేవునికి స్తోత్రం. దేవుని యందు మనం దేవుని కుమారులం. ఎందరూ నన్ను అంగీకరిస్తారో వారందరికీ నా కుమారులగుటకు అధికారం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నా కుమారులు కుమార్తెలు అవ్వడానికి వాగ్దానం చేశాడు. నువ్వు దేవుని నమ్మావు, దేవుని సన్నిధానానికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి కాబట్టి నువ్వు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధంగా ఈరోజు చాలా మంది సంఘం జీవించట్లేదు, పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకట్లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నడిచిన అడుగు జాడల్లో మనం నడవాలి. క్రైస్తవుడు అంటే ఏదో ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, క్రైస్తవుడు అనంటే ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, క్రైస్తవుడు అంటే ఒక జాతికి సంబంధించిన వాడు కాదు. క్రైస్తవుడు అనంటే క్రీస్తు అడుగు జాడలలో నడిచిన వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అడుగు జాడలను నడుస్తున్నావా? ఆయన ఏ మార్గం వేశాడో ఆ మార్గంలో నడుస్తున్నావా? అది చూడు. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 77వ కీర్తన 13వ వచనంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అని చెప్పబడింది. ఆయన మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడా లేడని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట సత్యము. ఆయన ప్రతి ఒక్క మాట సత్యము. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహాదేవుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండర్రా అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య ఎంత పరిశుద్ధుడో నేను చెప్తాను చూడండి. యెషయా గ్రంథములో 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండురి అని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు నేను వివరిస్తాను. నా ముఖం జాగ్రత్తగా చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. 10 గంటల కల్లా ముగిస్తాను, కంగారు పడద్దు. అటు ఇటు తిరుగుతున్నారు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అటు ఇటు తిరగడం మరి చాలా అభ్యంతరకరం. దేవుని వాక్యం శ్రద్ధగా వింటారని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథములో ఆ యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో దేవాది దేవుడు ఆకాశ సింహాసనాసీనుడై కూర్చొని ఉండగా ఆయన్ని దేవదూతలు శరాపులు దేవుని స్తుతిస్తున్నాయంట. ఆ దేవదూతలు ఎలా ఉన్నాయంటే 2 రెక్కలతో తమ ముఖాలను కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ దేవుడు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నాయంట. మన గొంతులు బొంగురు పోయిన గొంతులు, మన గొంతులు కీసు గొంతులు. కానీ అక్కడ ఉన్న పాట పాడేవాళ్ళు, అక్కడ పాట పాడేవాళ్ళు ఎవరో కాదు, దేవదూతలు సుమధుర స్వరముల గానాలతో దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన అతి పరిశుద్ధుడు కాబట్టి ఆ దర్శనాన్ని ఎప్పుడైతే యెషయా ప్రవక్త చూశాడో అయ్యో అని రమ్ములు కొట్టుకుంటా ఉన్నాడు. అయ్యో అని రమ్ములు కొట్టుకుంటూ, నేను ఘోర పాపినే, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే, ఈ పెదాలతో పాన్పరాగుతున్నానే, ఈ పెదాలతో మందు తాగానే, ఈ పెదాలతో బూతులు తింటానే, ఈ పెదాలతో ఇష్టం వచ్చినట్టు పక్కన ఇంటునోని ఎరగదిట్టుతూ తిడతానే ఉన్నానే, నా నోరు మంచిది కాదు. యేసు ప్రభువారు ముఖం చూడగానే, దేవుని ముఖం చూడగానే తనలో ఉన్న పాపము గుర్తుకు వచ్చింది.
తన జీవితం గుర్తుకు వచ్చింది. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఎంతో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కన్నులు మూసుకొని మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు చూపిస్తాడు నీ పాపాన్ని. దేవుడు నీకు చూపిస్తాడు నువ్వు చేసిన తప్పుని. ఇదిగో నువ్వు నాకు వ్యతిరేకంగా ఈ పాపం చేసావు, నువ్వు నాకు వ్యతిరేకంగా ఈ తప్పు చేసావు అని చెప్పినప్పుడు నువ్వు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారిని సిలువ వేసినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు, ఆయన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్న ఆ సైనికుల్ని, రోమా సైనికుల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయొచ్చు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పిన నా పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నాడు, ఆయన ముఖం చూడగానే నీ పాపములు కనబడతాయి. అక్కడ ఆ యొక్క పాపములు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని అని దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా, నా జీవితం మారలేదయ్యా, నీ దగ్గరకు వస్తున్నాను గాని, నీతో బ్రతుకుతున్నాను గాని, నీ మందిరంలోకి వస్తున్నాను గాని నా బ్రతుకు అస్సలు మారలేదయ్యా. క్రైస్తవుడు అనంటే క్రీస్తుని అనుసరించేవాడు, ఆయన చెప్పిన బోధలు అనుసరించి నడిచేవాడు క్రైస్తవుడు. ప్రతి ఒక్కడూ క్రైస్తవుడు కాదు. ఏదో నామకార్థంగా మందిరానికి వెళ్తున్నాను, ఏదో నామకార్థంగా దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏదో నామకార్థంగా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెబితే అది దేవుని నామానికే అవమానం గాని నీకేమీ కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు, క్రైస్తవురాలు కాదు. దేవుని మాట ప్రకారంగా నడిచిన వాడే నిజమైన క్రైస్తవుడు. ఆయన మాట ప్రకారంగా, ఆయన అడుగు జాడల్లో నడిచిన వాడే నిజమైన క్రైస్తవుడు. అందుకనే దేవుడు కోరుకుంటున్నాడు, నేను పరిశుద్ధున్నయ్యా, నాలాగా మీరు కూడా పరిశుద్ధంగా జీవించండర్రా అని దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలు నాలాగా పరిశుద్ధంగా ఉంటారు. రాజుకు పుట్టిన కుమారుడు రాజకుమారుడు అవుతాడు, అంతేగాని అడుక్కునేవాడు అవడం. రాజకుమారుడు రాజే అవుతాడు. అలాగే పరిశుద్ధుడికి పుట్టిన పరిశుద్ధ దేవుని నమ్ముతున్న నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని నమ్మానని చెప్పి తాగుతూ, దేవుని నమ్మానని చెప్పి చెట్ల కాలుతూ, దేవుని నమ్మానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ నువ్వు బ్రతుకుతా ఉంటే దేవుడు నీ యందు ఆనందించడు. దేవుడు నీ యందు ఆనందించడు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటాడు. ఆయన నామానికి అవమానం తీసుకొస్తున్నావు. దేవుని వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుని గనుక యేసయ్య పరిశుద్ధుడండి. ఆయన ఈ లోకంలో ఎవడైనా పరిశుద్ధుడు ఉన్నాడంటే, ఈ లోకంలో నీతి నిజాయితీగా బతికిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే ఎవడో లేడంట. బైబిల్ వాక్యమే చెప్తుంది, నీతిపరుడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కడు పాపము చేసిన వాడే, ప్రతి ఒక్కడు తల్లి గర్భములో నుండి పుట్టినప్పుడే పాపము చేసిన వాడే. ఎందుకంటే జన్మతః పాపము చేసిన వాడు, కర్మతః పాపము చేసిన వాడు, మనందరము పాపులమని దేవుని వాక్యం చెప్తుంది. చాలా మంది అంటారు, క్రైస్తవులందరూ పాపులంటరా, మనం పాపులం కాదంట్రా అని చాలా మంది ఎక్కిరిస్తా ఉంటారు. ప్రతి ఒక్కరూ చెప్తారు, ఏ గ్రంథమైనా చూడండి, ప్రతి ఒక్కరూ పాపులని ఏ గ్రంథమైనా చెప్తుంది. ప్రతి ఒక్క గ్రంథము చెప్తుంది ఏంటంటే మనము పాపము చేసిన వారము. చీమను చంపినా, తెలిసి చేసినా తెలియక చేసినా అది పాపమే అని ఎన్నో గ్రంథాలు చెప్తున్నాయి. మనం తెలియకుండా ఎన్నో జీవుల్ని చంపుతున్నాం, మనం తెలియకుండా ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, తెలిసి చేస్తున్న మనం పుట్టుకతోనే పాపులమని దేవుని వాక్యం చెప్తాం. కానీ ఈ లోకములో పరిశుద్ధంగా జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే, నీతి నిజాయితీగా జీవించిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన జన్మలో పాపము లేదు, ఎందుకంటే ఆయన కన్య మరియ గర్భములో పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళం మనమైతే, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక కన్యకకు పుట్టిన కుమారుడు. ఆయన కన్య మరియ గర్భంలో పుట్టినవాడు. ఆయన జన్మలో పాపం లేదు, అంతేకాకుండా ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఈ లోకంలో. ఆయన ఒక్క పాపము కూడా బ్రతికి ఉన్న కాలంలో చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. ఆయన జన్మతః పాపం లేదు, కర్మతః కూడా పాపం లేదు ఆయనలో. ఆయన అన్నాడు, ఆయన బ్రతికి ఉన్న జీవించి ఉన్న సమయంలో క్రీస్తు శకములో, అందుకనే
యేసుక్రీస్తు ప్రభువారు శక పురుషుడు అంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము కాలాన్ని విభజించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మించిన సమయంలో ఏమన్నాడు తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని శపథము వేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శత్రువులు, ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువారిని ఎప్పుడు పట్టుకున్నామా, ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు తీసుకెళ్లి సిలువేసేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఆ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువారిని ఎదుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ ఎదురుగానే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడా? నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, నాలో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్పగలవా? నేను ఎంత పరిశుద్ధున్నో అని చెప్పగలవా అంటే నా భార్య చెప్పేద్ది. ఎందుకంటే నాతో ఉంటుంది కాబట్టి నేనేం తప్పు చేశానో నా భార్య చెప్పేద్ది. మీరు నాతో ఒక 10 రోజులు జీవిస్తే నేను ఎంత తప్పులు చేశానో, నేనేం చేశానో చెప్పేస్తారు. ఎందుకంటే ఆ శబదం నేను చేయలేను. నేనేం చేశానో అన్ని నా ఇరుగు పొరుగు వారికి తెలుసు, నా భార్యకి తెలుసు. కానీ అక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని శబదము చేసినప్పుడు ఒక్కడు నోరు విప్పలేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతికి జీవించాడు. నా అడుగు జాడల్లో నడవండ్రా. నా అడుగు జాడల్లో చాలా మంది ఈ రోజుల్లో ఫ్యాన్స్ ఎక్కువ, చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు, లేకపోతే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్లు ఎక్కువైపోయారు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్లు ఉన్నారు. వాళ్ళు ఎలా బట్టలు వేసుకుంటే అలాగే వేసుకుంటారు, లేకపోతే సమంత ఎలా కట్టుకుంటే చీర అలాగే కట్టుకుంటారు, ప్రభాస్ ఎలా దువ్వుకుంటే అలాగే దువ్వుకుంటారు. ఆ యొక్క సినిమాల్లో యాక్టింగ్ చేసే హీరోలకి ఎలా ఉన్నారంటే ఫ్యాన్స్ అయిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి ఫ్యాన్లు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనలా నేను కూడా బతకాలి, ఆయనలా నేను కూడా జీవించాలి, ఆయనలా పాపం లేకుండా బ్రతకాలని ఎవరైనా ఆలోచిస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో 10th క్లాస్ పిల్లల్ని చూడండి, ఈ రోజుల్లో 9th క్లాస్ పిల్లల్ని చూడండి. నేను ఎంతో మందిని చూస్తున్నాను, వాళ్ళు ప్రేమల్లో పడిపోయి కామముతో కొట్టుకుంటూ ఎంత పాడైపోతున్నారంటే దేవుని పరిశుద్ధత, దేవుని భయము. అందుకని పాస్టర్ గారు చెప్తూ మొక్కై వంగనిది మానై వంగున అని చెప్పి ఆయన పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు. భయము భక్తితో పెంచట్లేదు పిల్లల్ని. దేవుని యందు భయము లేదు, తల్లిదండ్రుల యందు భయము లేదు. తల్లిదండ్రుల భయం అసలే లేదు, దేవుని యందు భయము లేదు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధునిరా, మీరు కూడా పరిశుద్ధంగా జీవించమని చెప్తూ ఉంటే పిల్లలు 9, 8 క్లాసులో ఉన్న పిల్లలు ప్రేమాయణాలు నడిపిస్తా ఉన్నారు, సినిమాలు చూసి, లేకపోతే ఎవరెవరినో అనుసరించి నేను కూడా అలాగే హీరో అయిపోవాలి. హీరో కాదు కదా, ప్రేమించి ఎగిరిపోయి మరి ఎక్కడెక్కడికో పారిపోయి పెళ్లి చేసుకుని మళ్ళీ ఒక నెల తిరిగేసరికి విడిపోయి వచ్చేస్తున్నారు. హీరోలల్లా జీరోలు అయిపోతా ఉన్నారు, పాపానికి ఒడిగట్టేస్తూ ఉన్నారు. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు. ఆయన మనవలే శోధించబడ్డాడంట, ఆయనకి ఏడుపు వచ్చిందంట, ఆయనకి నిద్ర వచ్చిందంట, ఆయనకి మరి పాపపు ఆలోచనలు వచ్చాయి. ఆయన జీవించిన కాలంలో యవన వయసులో 30 ఏళ్ల వయసులో 33 వయసులో ఆయన జీవించిన కాలంలో ఆయనకి నొప్పి వచ్చింది, ఆయనకి బాధ వచ్చింది. మళ్ళాగానే మానవ శరీరంలో ఉన్నాడు ఆయన. అన్నీ ఉన్నా గాని ఆయనకి చెడ్డ ఆలోచనలు అవన్నీ రావడానికి అవకాశం ఉన్నా గాని ఆయన పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము కలిగిన వాడై ఉన్నప్పటికీ సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఎన్నో విధాలుగా శోధించబడ్డాడు. చెడు తలంపులు రావడానికి అవకాశం ఉంది, రానివ్వలేదు ఆయన. వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని యేసు ప్రభువారి దగ్గరికి పాదాల దగ్గరికి తీసుకొచ్చి పాడేసి
మన ధర్మశాస్త్రంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలయ్యా, నువ్వేం చెప్తావో చూద్దామని ప్రధాన యాజకులు తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. అక్కడ వ్యభిచారం చేస్తున్నారంటే ఇద్దరు ఉండాలి, మగ ఆడ ఇద్దరు ఉండాలి. మగోడిని విడిచిపెట్టేశారు, ఆడదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టగానే యేసు ప్రభువారు అన్నాడు, మీలో పాపము చెయ్యని వాడు ఎవడైనా ఉంటే ముందు ఆమె మీద రాయి వేయండి అని చెప్పి వంగి కింద రాస్తా ఉన్నాడు. ఏదో తన వ్రేలుతో భూమి మీద ఏదో రాస్తా ఉన్నాడు. ఆ ఊరికి పెద్ద ప్రెసిడెంట్ వచ్చాడు. పట్టుకున్నాడు రాయా, వేద్దాం గట్టిగా, దీన్ని చంపేద్దాం అని చెప్పేసి లాగి పెట్టి కొడదామని చూస్తే కింద ఆడి పాపాలు రాసి అతను యేసుప్రభువారు. బాబోయ్ నా పాపాలన్నీ బయట పడిపోతాయి రా బాబోయ్ అని చెప్పి రాయి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కడు అక్కడ రాయబడిన మాట, చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోయారని చెప్పి, రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి అక్కడ రాయబడి. అంటే దేవుని భయం ఉంది చిన్నపిల్లలకి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న వారందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే అక్కడ యేసు ప్రభువారు ఒక్కడే మిగిలిపోయాడు. అమ్మాయి ఒక్కతే మిగిలిపోతే అమ్మా అని సంబోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమ కలిగిన వాడు. ఆయన దగ్గరికి వస్తే పాపులు సైతం పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటా ఉంటారు, పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటా ఉంటారు. ఇక్కడ రాయబడిన మాట కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ మొదటి పత్రిక 6వ అధ్యాయములో 18-19 వచనాలు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు, జారత్వమునకు దూరముగా పారిపోండి. జారత్వానికి దూరంగా పారిపోమని దేవుని వాక్యం చెప్తుంది. జారత్వం అంటే పెళ్లి కాక ముందు జరిగే దాన్ని జారత్వం అంటారు, పెళ్ళైన తర్వాత జరిగించే దాన్ని వ్యభిచారం అంటారు. ఏమంటారండి? పెళ్లి కాక ముందు జరిగే దాన్ని జారత్వం అంటారు, పెళ్లి జరిగిన తర్వాత వేరొకరితో సంబంధం పెట్టుకోవడాన్ని వ్యభిచారం అంటారు. జారత్వానికి దూరంగా పారిపోరా కుర్రోడా, జారత్వానికి దూరంగా పారిపో అమ్మా, చెల్లమ్మ అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అంటే పెళ్లి కాకుండా ఇంకొక స్త్రీని చూడొద్దు, పెళ్లి కాకుండా ఇంకొక పురుషుని చూడొద్దు, దేవునికి పాపము చేయొద్దు అని చెప్పి పాపానికి దూరంగా వెళ్ళిపోమని చెప్తూ ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చెయ్యు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని వాక్యం చెప్తుంది, ఈ దేహము దేవుని ఆలయం అంట. దేవుడు నీకు ఇచ్చాడు చూసావా, ఈ అందమైన దేహం. ఇంటికి వెళ్ళిన తర్వాత ముఖం చూసుకో అద్దంలో, ఈ దేహం ఉంది చూసావా, నీ ముఖం, నీ శరీరం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ ఇచ్చిన దేహం నీది కాదు, అది దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయడానికి నీకు అధికారం లేదు. నీ దేహాన్ని ఏం విలువిచ్చి పెట్టుకున్నాడు తెలుసా? ఒక వస్తువు కొనాలంటే డబ్బులు ఇవ్వాలి, ఒక కొంత విలువ ఇవ్వాలి. 10,000, 15,000, 1,00,000, 2,00,000, కోటో, ఒక విలువ. ఒక్కొక్క దానికి ఒక విలువ ఉంటది. అదే నీ దేహానికి, నీవు జీవిస్తున్న ఈ దేహానికి ఏం విలువిచ్చి కొన్నాడో తెలుసా? తన రక్తం ఇచ్చి కొన్నాడు, తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. దేవునికి స్తోత్రం. అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని అంటున్నాడు, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములో దేవుని మహిమ పరచుడి. దేవునికి స్తోత్రం. ఈ దేహము నీది కాదు, నీ దేహము దేవుని ఆలయము, అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి నీ దేహము నీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడింది అమూల్యమైన రక్తము చేత. నీ రక్తం కాదు, కోడిల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఎద్దుల రక్తం కాదు, ఆవుల రక్తం కాదు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. అది కూడా అమూల్యమైన రక్తము, విలువ కట్టలేని రక్తముతో ఆయన మనల్ని కొన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఆయన చేతుల్లో మేకులు కొట్టారండి. ఒక్కొక్క అరిచేతిలో మేకులు కొడతా ఉంటే ఆ మేకు దిగబడతా ఉంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారి చెయ్య చీలిపోయి రక్తం చివ్వుమని కారుతా ఉంటే యేసయ్య గట్టి గట్టిగా కేకలు వేస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అన్నాడు. 2 కాళ్ళు అదిమి పెట్టి ఆ యొక్క కొయ్యలో ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క కాళ్ళను మేకు ఒక 12 అంగుళాల మేకుని కొడతా ఉంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళు చిట్లిపోయి రక్తం కారుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం భరించాడు. ఎందుకో తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదని, ఆరని అగ్నిలో నువ్వు పడిపోకూడదని. ఎల్లప్పుడూ ఆ యొక్క పురుగు చావదు, అగ్ని ఆరదు, ఆ అగ్ని ఆరకుండా ఉంటుంది. ఆ అగ్నిలో నువ్వు పురుగు చావకుండా మలమల మాడుతూ, పళ్ళు కొరుకుతూ, కేకలు పెడుతూ, అయ్యో 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 కాలిపోతున్నాను, నన్ను రక్షించండి అంటూ ఒక్క చుక్క బొట్టు నీళ్లు కూడా నీకు దొరకవంట. ధనవంతుడు లాజరు ఒక కథ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఉపమానం. ధనవంతుడు భూమి మీద ఎంతో దేవుడు లేకుండా, దేవుడు అంటే దేవుణ్ణి పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా జీవించి సుఖభోగాలు అనుభవించి చచ్చాడు. అంతేకాకుండా ధనవంతుని వాకిట లాజరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పురుగులు పట్టి లేకపోతే కురుపులతో కుక్కలు నాకి తనకంటూ ఎవరు లేక దేవుణ్ణి మాత్రమే కలిగి జీవించాడు. ఆయన చచ్చాడు. 2 చనిపోయారు. ఆయన్ని పాతి పెట్టడానికి 4 రాళ్ళ కుక్కని ఈడ్చినట్టు తీసుకొచ్చి ఈడ్చి పాడేసి అతన్ని పాతి పెట్టారు. కానీ ధనవంతుణ్ణి ఊరేగిస్తూ పాతి పెట్టారు. కానీ వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళడానికి ఎవరు వచ్చారో తెలుసా? లాజరుని తీసుకువెళ్ళడానికి, దేవుణ్ణి కలిగిన యేసు ప్రభువారిని నమ్మిన లాజరుని తీసుకువెళ్ళడానికి దేవదూతలు దిగి వస్తే ధనవంతుణ్ణి తీసుకువెళ్ళడానికి దయ్యాలు దిగి వచ్చినాయి. ఆ యొక్క ధనవంతుణ్ణి తీసుకువెళ్ళి నరకంలో పాడేసే ఆ యొక్క దయ్యాలు ఆ యొక్క లాజరును తీస్తూ, లేకపోతే అన్ని ఉన్నాయి. యేసయ్య ఉంటే, యేసు ప్రభువారు అనే ఒకటి ఉంటే, ఆ ఒకటి పక్కన నువ్వు ఎన్ని సున్నాలు జోడిస్తే అంత విలువ నీకు. దేవునికి స్తోత్రం. ఒకటి పక్కన నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకుంటా వెళ్తే అంత విలువ పెరుగుద్ది. ఆ ఒకటే లేకపోతే నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకున్నా సున్నాయే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఆయన బ్రతుకులు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావా? ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే నువ్వు క్రైస్తవుడివి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడిస్తేనే నువ్వు క్రైస్తవుడివి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. చొట్టలు తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, పాన్ పరాకాలు తింటూ, నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, దేవుని ఆలయమనే ఆ దేహాన్ని పాడు చేసుకుంటూ తాగుబోతుగా మారిపోయి నువ్వు జీవిస్తున్నావంటే దేవుడు నిన్ను ఊరుకోడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దు. పరిశుద్ధంగా జీవించు. జారత్వానికి దూరంగా వెళ్ళిపో. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, మంచి చెబుతుంటే, దేవుని వాక్యం మంచి చెబితే ఆ వాక్యం వినడానికి పెడచెవిన పెట్టే వాళ్ళు ఎంతో మంది. అదే దురద చెవులు కలిగిన వాళ్ళు ఎంతో మంది సోది చెప్పించుకుంటారు. దురద చెవులు సోది ఇష్టం వచ్చినట్టు సోది వింటానే ఉంటారు, గోక్కుంటానే ఉంటారు. పక్క గోడ, అందుకని గోడకి చెవులు ఉంటాయంటారు. ఏం గోడకి చెవులే ఉండవు. ఈ అమలక్కలు గోడకి ఆనిస్తారు చెవులు, అయ్యే గోడకి చెవులు. అది పక్కన ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి వింటా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది మనం పరిశుద్ధంగా ఉండాలని. చెరువు ఉంది, మీ ఊర్లో చెరువు ఉందో లేదో, మరి ఉందా మీ ఊర్లో? వేలువెల్లో చెరువు ఉంది కదా. చెరువులో తామర ఆకులు ఉంటాయి చూసారా? తామర పువ్వు ఉంటుంది చూసారా? అది ఆ బురద కలిగిన ఆ చెరువులో బురద నీళ్ళని ఆ తామరాకులు ఎంత మీద పడినా ఆ తామరాకులు అంటించుకోదు, ఆ బురదను అంటించుకోదు, ఆ బురద నీళ్ళు అంటించుకోదు. అది జార విడుస్తూ ఉంటది. నువ్వు నాకొద్దని దూరంగా పెడతా ఉంటది. బురద నీళ్ళ మధ్యలోనే జీవిస్తుంది అది కూడా. బురద జీవితంలోనే జీవిస్తుంది అది కూడా. కానీ ఆ తామర పువ్వు, ఆ తామర ఆకులు బురదను అంటించుకోవు, పరిశుద్ధంగా జీవిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చెడిపోయిన లోకంలో నువ్వు కూడా చెడిపోయిన లోకంలో జీవిస్తున్నావు. చెడిపోయిన బతుకులో బతుకుతున్నావు. తాగుబోతుల మధ్య బతుకుతున్నావేమో, తిండిబోతుల మధ్య బతుకుతున్నావేమో, ఇతర చెడిపోయిన చెడు మార్గంలో నడుస్తున్న వారి మధ్యలో బ్రతుకుతున్నావేమో. కానీ నువ్వు తామర పువ్వులాగా, తామరాకులాగా
పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉపమానాన్ని చెప్పేసి నేను ముగిస్తానండి. సమయం అయిపోయింది, 10 నిమిషాలు తక్కువ, 10 గంటల 5 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. 10:10కి ముగించేస్తాను. ఒక ఉపమానం చెప్పి ముగిస్తారు. ఒక అమెరికా దేశంలో నుండి ఒక దొరగారు వచ్చారంట. ఒక దొరగారు ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఆయన వేలువేను గ్రామానికి వచ్చాడంట. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వేలువేను గ్రామానికి వస్తే రిక్షాలు ఉండేవి. అప్పట్లో ఈ ఆటోలు లేవు, ఇంక వేరే వేరే ఏమీ లేవు, రిక్షాలు ఉండేవి. అప్పట్లో తాతలు ముత్తాతలు వీళ్ళందరూ రిక్షాలు తొక్కేవాళ్ళు. అప్పుడు ఇలా మంచి మంచి రోడ్లు లేవు. అప్పుడు ఇలాంటి మంచి మంచి రోడ్లు లేవు. అప్పుడు గతుగతుల రోడ్లు, బురద రోడ్లు, అలాంటి రోడ్లు ఉండేవి ఈ వేలువేలులో. అలాంటి రోడ్లలో మరి ఆ యొక్క దొరగారు, ఇదిగో రాజుగారు చిన్నపిల్ల ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళు అని చెప్తే, ఆ యొక్క చిన్నపిల్ల ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంగ్లీష్ లో చెప్పాడు. ఏదో అర్థం చేసుకుని ఆ తాత గోసి కట్టుకుని ఎక్కించుకుని తొక్కుతా ఉన్నాడంట. ఆ గతుకుల మీద ఆ యొక్క బురద నేల, అది రిక్షా ఎగిరేస్తుందంట. ఆయనకి ముడ్డంతా నొప్పి వచ్చేస్తుందంట. మొత్తం అంతా నొప్పి వచ్చేసి ఎగురుతా ఉంటే నొప్పి వచ్చేసి ఆయన ఇంగ్లీష్లో తెలుగులో చెప్పడం రాదు కాబట్టి గోస్లో అన్నాడంట. ఏమన్నాడండి? గోస్లో. ఇంగ్లీష్లో గోస్లో అంటే మెల్లింగా వెళ్ళని అర్థం. అక్కడ గోస్లో అంటే తాతకి అర్థం కాల. ఏంట్రా బాబు వీడు ఏమంటున్నాడు వీడు అనుకున్నాడు. ఇంకా తొక్కేస్తా ఉండంటే ఇంకా ఎగిరిపోయి నొప్పి వచ్చేసి గోస్లో అన్నాడంట. ఆడికి అర్థం కాక నా గోస్లో ఏముందిరా బాబు వీడు గోస్లో అన్నాడని చెప్పేసి మళ్ళీ తొక్కుతున్నాడంట. నొప్పి వచ్చేసి గోస్లో అంటే ఆ తాతకి కోపం వచ్చి దిగి గోసిప్పి, ఇదిగో గోసులో, నా గోసులో ఏముందరా నీకు అన్నాడంట. ఏముందరా నా గోసులో అన్నాడా. బాబు నీకు నమస్కారం అయ్యా, ఎవరినో మాట్లాడి ఇదిగో చిన్నపిల్ల ఇంటికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలంటే చిన్నపిల్ల ఇంటికి వచ్చాడు. ఏదో విధంగా వచ్చి బస చేస్తూ అక్కడ అన్నాడు, ఆ యొక్క దొరగారికి పంది పిల్లల్ని పెంచడం బాగా ఇష్టం. అప్పుడే ఇక్కడ బురదగుంట ఉండేది ఒకటి. ఇక్కడ పాతకాలంలో పెద్ద బురదగుంట. ఆ బురదగుంటలో పందులు తిరిగాయి. సేమ్ పంది ఒకటి అప్పుడే పిల్లల్ని ఈనిందంట, ఒక 10 పిల్లల్ని. అవి పందులు ఆ బురదగుంటలో దూరి అవి 1కి 2కి అన్నిటిని తింటాయంట. అక్కడ అదంతా అదే కదా, ఆ సెంటు బజారే కదా అదంతా. ఆ సెంటు బజార్లో ఉన్న ఆ ఎర్ర నిప్పులన్నీ తింటా ఉండంటే ఆ యొక్క దొరగారు ఆ ఒక పంది పిల్లని చూసి చాలా ఇష్టపడి దాన్ని బురదలో ఉంటే దాన్ని పట్టుకుందామని వెళ్తే అది పరిగెట్టేస్తుందంట. కానీ ఆయన ఆ బురదలోకి దూరి దాన్ని పట్టుకుందామంటే బురదలో దూరిపోయి ముడ్డంతా లోపల పెట్టేసి మూతి పైకి పెట్టి అంటుందట. కానీ దాన్ని పట్టుకోవాలని చెప్పి దాని లోపలికి వెళ్ళిపోయి మొత్తం తెల్ల బట్టలన్నీ పాడు చేసుకుని తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోయి దాన్ని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి, చిన్నపిల్ల ఇంటికి తీసుకొచ్చి మొత్తం సబ్బంతా రాసి, బట్టల సబ్బంతా అరిగిపోయేటట్లు రాసి, కంపు ఆ కంపంతా పోయేటట్లు రాసి రుద్ది దానికి మంచిగా తెల్లగా చేసి సూటు కుట్టించాడంట. ఆ తాత ఉండేవాడు కదా మన రాజమ్మ గారు, ఆ ఆయన గారు తాతతో సూటు కుట్టించి బూటు కుట్టించాడంట. ఆ పందికి సూటు బూటు కుట్టించి దానికి లిప్టిక్ రాయడం మొదలెట్టాడంట. మూతి గుండ్రంగా ఉంటది కదా, దానికి లిప్టిక్ రాశాడంట. మొత్తం లిప్టిక్ రాసి అది మూతి పొట్టిలో రాయించుకుంటుందంట. ఆ కంటికి కాటుకులు పెట్టాడంట. ఆ కళ్ళు ఉంటాయి కదా, కాటుకు పెట్టాడంట. చెవులకి ఏం పెట్టాడమ్మా? చెవులీలు కమ్ములు పెట్టాడంట. ఆ ముక్కుకి ఏం పెట్టాడు? అన్ని పెట్టి దానికి ఇవన్నీ పెడతాంటే కళ్ళు తిరిగిపోతుంది. ఏంటిది ఎంత చేసేస్తున్నాడు నాకింది అని చెప్పేసి కళ్ళు తిరిగిపోయి అది నిద్రపోయిందంట. ఫ్యాన్ కింద పడుకోబెట్టాడు, మంచం వేసి పడుకోబెట్టి జో కన్నా లాలి లాలి లాలమ్మ లాలి అన్నాడంట. హాయిగా నిద్రపోయిందంట. కొంతసేపటికి లేచి చూస్తే నేను ఎక్కడున్నాను అనుకుని ఇది కాదు కానీ ఆ ప్లేస్ అని చెప్పి మంచం దిగి మళ్ళీ ముడ్డుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? బురదలోకి వెళ్ళిపోయింది. పంది బ్రతుకు బురదలో బ్రతకడం, బురద జీవితమే. ఎంత కడుగు, ఎంత సరిచేయి, ఎంత బొట్టు కాటుగా అన్ని పెట్టు, ఎంత శుభ్రం చేయి, పరిశుద్ధాత్మ అనే గాలిని వీపించి ఏం చేయి, నాకు అసలు కుక్క తోక వంకర, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అని చెప్పి పంది బతికినట్లుగా పంది మళ్ళా బురదలోకి వెళ్ళి ఆ 2 ఒకటికి తన్నట్లుగా పంది జీవితం మనం జీవిస్తున్నామేమో. దేవుడు చెప్తున్నాడు,
నువ్వు చేసిన పాపమును ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా బతుకు, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించు, దేవుని కొరకు రోషం కలిగి జీవించు. ఆయన అడుగుజాడల్లో నడువు. ఆయన అడుగుజాడల్లో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్య వారసులు అవుతావు. నిన్ను చూసి కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, నీ బ్రతుకు చూసి దేవుని దగ్గరికి వస్తారు. పంది జీవితం మనం జీవించకూడదు. పంది వలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చు కొంటివి ప్రభువ నీకే స్తోత్రము. అమెరికా దేశం నుండి దొరగారు వచ్చినట్లుగా పరలోక రాజ్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పెంట కుప్పల మీద పడి ఉన్న మనల్ని పైకి లేవనెత్తడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించిన వాడు మరణించినట్టుగా లేక ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభువారు. మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ శిష్యులందరికీ కనబడుతూ పరలోక రాజ్యానికి వెళ్ళి, ఇదిగో మరలా నేను రాబోతున్నాను, నా కోసం నమ్మకంగా బ్రతకండి, మరలా నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తానని చెప్తున్నాడు. పరిశుద్ధంగా బతుకుతావా? ఇప్పుడన్నా పరిశుద్ధంగా జీవిస్తావా? ఇప్పుడన్నా పరిశుద్ధంగా యేసు ప్రభువారి కొరకు పరిశుద్ధంగా బ్రతికితే ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ ఆత్మ ఎత్తబడి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ భర్త మారాలని ప్రార్థన చేయి, నీ కుటుంబం మారాలని ప్రార్థన చేయి. నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు. ఆ ధనవంతుడు నరకంలో పడి అయ్యో అయ్యో అని పళ్ళు కొరుకుతున్నట్లుగా, కనీసం ఒక్క చుక్క నీరు పట్టు దొరక్క ఏడుస్తున్నట్లుగా నీ భర్త ఏడవకూడదు, నీ భార్య ఏడవకూడదు, నీ పిల్లలు ఏడవకూడదు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. సిలువ మోస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలారా, అమ్మా నా గురించి ఏడవద్దమ్మా, నీ పిల్లల గురించి నీ గురించి ఏడువమ్మా అని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా నువ్వు నీ గురించి నీ పిల్లల గురించి ఏడు, ప్రార్థన చేయి. నీ పిల్లలు దేవుళ్ళో ఎదగాలి, నీ కుమార్తె దేవుళ్ళో ఎదగాలి, నీ భర్త దేవుళ్ళో ఎదగాలి, నీవు దేవుళ్ళో ఎదగాలని ప్రార్థన చేయి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యకరుడానికి వందనాలయ్యా, ఆలోచనకు సహాయం చేయి ప్రభువా. అయ్యో నేను చేసిన పాపము క్షమించునైనా, నేను పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నానయ్యా. తీర్మానం తీసుకో, ఈ రోజు తీర్మానం తీసుకో. నేను బ్రతుకుతానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నీ అడుగుజాడల్లో నేను జీవిస్తానయ్యా అని ఈ రోజు నుండి తీర్మానం తీసుకుంటావా? అయ్యో యెషయా ప్రవక్త అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనే అని దేవుణ్ణి చూడగానే ఒప్పుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడు నీకు ఏ పాపాన్ని చూపిస్తున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఏమి చూపిస్తున్నాడో అది ఇప్పుడే ఒప్పుకో. ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుకుంటాడు. విడిచిపెట్టేసాయి, ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటావు. ఒప్పుకొని విడిచిపెట్టు, కన్నీళ్లు కార్చేయడు. ప్రార్థన చేయి. తండ్రి పాపిని కడిగి పవన పరసుము, అందరూ కలిసి పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పరిశుద్ధ తండ్రి. దూర ప్రాంతం నుండి వింటున్న ప్రతి ఒక్కరిని ద్వారా కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిర్దోషులుగా నీ ఎదుట నిలబడినట్లు సహాయం చేసి నడిపించండి. వాక్యం అందించిన నీ దాసులు ఎరువుని బలపరిశంకను ఫలభరితంగా వాడుకోనండి. కోరిక ఏర్పాటు చేసుకుని కుటుంబం వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధపరచండి. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండమని మీరు సెలవు ఇచ్చారు తండ్రి. సమస్త ప్రవర్తన ఎంతో పరిశుద్ధులుగా ఉండి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్య మహిమలో నిండే
నీతో సదా ఉండే గొప్ప భాగ్యమును వరమును ప్రసాదించి నడిపించండి. వరదాయకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న త్రియేక దేవుని సన్నిధి తోడాయండి. సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా చేసి తన నిత్యమహిమకి తగినట్లుగా తీర్చిదిద్ది నడిపించును గాక. అనంత నాశనము కలుగును గాక. స్వరక్తమిచ్చ సంపాదించుకునే సంఘం ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యుగముల పర్యంతము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామం ద్వారా మహిమ కలుగును గాక.